కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు మనం ఎదుగుతుంటే ఓర్వలేక విమర్శించే వాళ్ళు ఎక్కువైతుండ్రు అంటే మనలో ఏదో ప్రత్యేకత ఉందనే అర్థం. ఆ ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకొని కష్టపడుతూ ముందుకు వెళ్తుంటే సక్సెస్ అనేది దానంతట అదే ఏదో ఒక రోజు మన దరి చేరుతుంది. అదేగాక వాళ్ళేదో అంటుర్రు వీళ్ళేదో అంటుండ్రు అని మనం ఆగిపోతే మన ఓటమిని అంగీకరించి మనల్ని విమర్శించే వాళ్ళని గెలిపించిన వాళ్ళమే అవుతాం. నేనైతే ఎవరి మాటలు లెక్క చేయను. ఎందుకంటే అనేవాళ్ళు ఎవరు నాకు నా పిల్లలకి ఒక పూట తిండి పెట్టే వాళ్ళు కాదు. నా ప్రాణం పోయినా సరే ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే అంత పైశాచికత్వం నాకు లేదు. అలాగని నన్ను నా ఫ్యామిలీని ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఇదంతా ఎందుకు చెప్తున్నావక్క, అసలు ఏమైంది, నిన్నెవరేమన్నారు అనే కామెంట్స్ ఈ వీడియోకి ఖచ్చితంగా వస్తాయి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ గత కొద్ది రోజులుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏదో ఒక రోజు ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ ఫొటోస్ కూడా రివీల్ చేస్తా. ఈ వీడియో మీరు చూస్తారని నాకు తెలుసు. నరం లేని నాలుక ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నేను అస్సలు ఊరుకొని జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నా వరకు రానంత వరకే. మీ బతుకులేంటో నాకు తెలియదా? అదే నరం లేని నాలుక నాకు లేదా? ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి రీజన్ ఇదే. నన్ను అభిమానించిన నా వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నాకు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నా.